హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ గౌతమి. నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా డేస్ తర్వాత లాంగ్ వీడియో అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. అన్ని షార్ట్ వీడియోసే ఈ మధ్య. వైజాగ్ షిఫ్ట్ అయిన తర్వాత అసలు వీడియోనే పెట్టలేదు లాంగ్ వీడియో. ఇక పైన మాత్రం లాంగ్ వీడియోస్ తప్పకుండా పెడతాను. కుకింగ్ వీడియోతో ఈరోజు స్టార్ట్ చేస్తాను. కుకింగ్ వీడియో ఎందుకంటున్నానంటే ఇన్స్టెంట్గా అయిపోయి ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయి టేస్ట్గా ఉండాలి, హెల్దీగా ఉండాలి. అలానే కదా ఎక్కువ ఇష్టపడతారు ఎవరైనా. నేను అంతే, ఇన్స్టెంట్గా అయిపోవాలి, కొంచెం ఫాస్ట్ కావాలి అంటే తినే ఫుడ్ హెల్దీగా ఉండాలి కానీ ఇన్స్టెంట్గా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయేలా చూసుకుంటాను. సో ఈరోజు నేను ఒక చిన్న లాంగ్ వీడియోతో మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడైతే కాలీఫ్లవర్ పికిల్ చేయబోతున్నా అన్నమాట. సో ఆల్రెడీ కాలీఫ్లవర్ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇన్స్టెంట్ పికిల్ అనమాట. ఇది ఎక్కువ క్వాంటిటీలో అయితే చేయట్లేదు. ఇది యాక్చువల్గా ఒక కాలీఫ్లవర్లో హాఫ్ అనమాట. ఫుల్ అయితే ఇంకా కొంచెం ఎక్కువ క్వాంటిటీ వస్తుంది కానీ ఇన్స్టెంట్గా కొంచెం ఇలా చిన్న ఫ్యామిలీకి సరిపోతుంది. సో నా స్టైల్లో కుకింగ్ చేసి చూపిస్తాను, చూడండి. కాలీఫ్లవర్ ఎంత క్లీన్ చేసినా హాట్ వాటర్లో క్లీన్ చేసుకున్నామంటే ఒక్కసారి సరిపోతుంది. జస్ట్ 1 బాయిల్ వచ్చేదాకా ఉంచి కాలీఫ్లవర్ వేసేసి జస్ట్ ఒక 2 మినిట్స్ ఉంచి వెంటనే తీసేసుకుంటే సరిపోతుంది. స్ట్రైనర్లోకి తీసేసి తర్వాత మళ్ళీ ఒక్కసారి క్లాత్ మీద వేస్తున్నాను. ఏమైనా తడి ఉంటే పోతుంది కదా. పికిల్స్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లు చేస్తూ ఉంటారు. నేను ఎప్పుడు కూడా నిల్వ ఉండేలాగా ఎక్కువ క్వాంటిటీలో పెట్టను. చాలా ఇన్స్టెంట్గా లైక్ 2 or 3 months అంతేనండి. ఇన్స్టెంట్గా పికిల్ పెట్టుకోవాలనుకుంటే కనుక ట్రై చేయొచ్చు. 20 minutes వదిలేసామంటే ఆరిపోతుంది. నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి సన్లైట్లోకి పెట్టకపోయినా పర్వాలేదు. బట్ మార్నింగ్ టైం చేస్తున్నాను కాబట్టి హాఫ్ అన్ అవర్ పాటు ఎండ్లో పెట్టేశాను. ఆవాలు అండ్ మెంతులు మెజర్మెంట్స్ ఏమీ లేవు, ఇన్స్టెంట్గా పెడుతున్నాను కాబట్టి. ఒకవేళ నా వీడియో చూసి ఇన్స్టెంట్గా ఎవరైనా ట్రై చేస్తే అంటే కొత్తగా కుకింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి చెప్తున్నానండి. 2.5 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 1 టేబుల్ స్పూన్ మెంతులు వేశాను. ఇవి 2 రోస్ట్ చేసేసుకొని మిక్సీ చేసేసుకోవాలి. ఇప్పుడు కాలీఫ్లవర్ మంచిగా ఆరిపోయింది. ఇంకా ఆవకాయ కలిపేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి కలుపుకుంటున్నాను అనమాట. కొంచెం పెద్దది తీసుకున్నాను, కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందని. సాల్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను, కలుపు వేయలేదు. కారం సాల్ట్కి డబల్ తీసుకున్నాను. కొంచెం పసుపు, చిటికెడు పసుపు వేసాను. మెంతులు అండ్ ఆవాలు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసాను. ఒకసారి అన్నీ మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుని ఇప్పుడు పక్కన పెట్టేసి తాలింపు వేసుకోవాలి. తాలింపు కొంతమంది యాడ్ చేసుకుంటారు అన్నీ వేసి. నేను ఆవాలు అవి మళ్ళీ వేయను, ఎందుకంటే ఆల్రెడీ ఆవపిండి యాడ్ చేసి ఉన్నాం కదా. ఇలా పికిల్స్ పెట్టినప్పుడు గ్రౌండ్ నట్ ఆయిలే యూజ్ చేస్తాను, కానీ ఈసారి నార్మల్ ఆయిల్ యూజ్ చేసేసాను. ఇప్పుడు అందులోకి తాలింపు వేసాను. కరివేపాకు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి అండ్ కొంచెం జీరా యాడ్ చేశాను. ఆయిల్ బాగా చల్లారాలి. సో తాలింపు వేసేసాం కాబట్టి పక్కన పెట్టేశాను. ఈ లోపల నిమ్మరసం తీసుకుంటున్నాను అనమాట. ఒక పెద్ద సైజు 2 నిమ్మకాయలు తీసుకున్నాను. ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు కలుపుకోవడమే. ఆయిల్ కొంచెం చల్లారిన తర్వాత కలుపుతాను. హాఫ్ అన్ అవర్ తర్వాత ఆయిల్ బాగా కూల్ అయింది. ఇప్పుడు అందులోకి యాడ్ చేస్తున్నాను. తాలింపు యాడ్ చేసిన తర్వాత నిమ్మరసం కూడా యాడ్ చేస్తున్నాను. అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేశాను. సో పికిల్ అయితే రెడీ అయిపోయింది. కానీ ఇది 2 to 3 days అలా ఉంచిన తర్వాత తింటేనే టేస్ట్ ఉంటుంది. సో మూత పెట్టేసి ఉంచేస్తున్నాను. 1 day అయినా ఇలా ఉంచిన తర్వాత తింటే చాలా బాగుంటుంది. సో ఇది నెక్స్ట్ డే చూపిస్తున్నాను మీకు. చాలా బాగా ఊరిందనమాట 1 dayకే.
సో మన పిక్కలు అయితే రెడీ అయిపోయింది. 2 days తర్వాత ఇంకా బాగుంటుంది టేస్ట్. కొంచెం ఊరుతుంది కదా, అండ్ ఇప్పుడైనా తినేయచ్చు అనుకోండి, కానీ 2 days తర్వాత ఇంకా బాగుంటుంది. సో ఆయిల్ కొంచెం ఎక్కువే వేసాను నేను. ఇన్స్టెంట్గా పెట్టుకోవాలి, కొంచెం క్వాంటిటీలో పెట్టుకోవాలంటే ఈ ప్రాసెస్ సరిపోతుంది. మనం ఎక్కువ లాంగ్ ప్రాసెస్ ఏం చేయలేదండి, చాలా ఈజీ. అండ్ పికిల్స్ ట్రై చేయాలి అనుకుంటే ఇలా ట్రై చేయొచ్చు. సో దీన్ని కూడా వేస్ట్ చేయను, వేడి రైస్ వేసుకుని తింటే చాలా బాగుంటుంది. సో ఇది ఈవినింగ్ తింటాను అనమాట. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.